ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమః. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ, కేదారేశ్వర వ్రత కేదారేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నవంబర్ నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత ప్రశాంత జీవితాన్ని పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గతంలో వివాహమైనటువంటి వారందరికీ కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు అఖండమైన అన్యోన్య గృహస్థాశ్రమ జీవితం గడుపుతూ పిల్లా పాపలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సకల కార్యక్రమాల్లో నిత్యం ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/11/2024 నుండి 15/11/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, వృశ్చిక రాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు మహాలక్ష్మీదేవి అమ్మవారిని సాదర స్వాగతం ఎలా పలకాలి, ఐశ్వర్యానికి, ఆనందానికి తులారాశి వారు కేంద్ర బిందువు ఎలా అవ్వాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని ఎలా అనుసరించుకోవాలో తెలియచేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్రుడు అంటే కలత్రతకారకుడు, వాహనకారకుడు, లక్ష్మీ కటాక్షకారకుడు శుక్ర భగవానుడు. వీడికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం, సంతాన స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, రుణరోగ శత్రుస్థానంలో రాహు సంచారం చేయడం, అష్టమంలో గురుదోషం ఉండడం, రాజ్యస్థానంలో కుజుడు నీచభంగ రాజయోగం సంచారంలో ఉండడం, వ్యయంలో కేతు భగవానుడు సంచారం చేయడం వల్ల గ్రహ యోగం కన్నా గ్రహ దోషం అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో తులారాశి వారు తెలుపు పట్టు వస్త్రాలు ధరింపచేసుకోవడం, ఇంటికి కొబ్బరాకులు, మామిడాకులు అలంకరించుకోవడం, ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ అండ్ రైట్లో కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం, జన్మ నక్షత్ర ఛాయాచిత్ర యంత్రాన్ని, ఆ మంత్రాన్ని ఉచ్చరింపచేయడము, అలాగనే శుక్రవారం పూట ఈ యొక్క లక్ష్మీ గవ్వలకు, గోమతి చక్రాలకు పంచామృతంలో అభిషేకం చేసుకొని, ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి ముడుపు కట్టుకొని బిరువాలో కానీ సింహద్వారాన్ని కానీ వేలాడదీసినట్లయితే గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలిగి లక్ష్మీదేవి తులారాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కార్తీక మాసం, కార్తీక దీప ప్రారంభము, కార్తీక స్నానం ప్రారంభోత్సవము, శివాలయాల్లో ఆకాశ దీప ప్రారంభం అవుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మనమందరం కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపేన సాధ్యతే సర్వం, ఉషక్కాల సాయంకాల దీపలక్ష్మీ నమోస్తుతి అని చెప్పి ఉదయము, సాయం, సంధ్యాకాల సమయంలో
మన ఇంటి గుమ్మం దగ్గర దీపం పెట్టడం వల్ల కైలాసం నుంచి భూమండలానికి విహారయాత్రకు వచ్చినటువంటి మహాదేవుడు అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి మన గృహము నిత్యము సుఖ సౌఖ్య సంతోషాల చేత విరాజిల్లుతుందని చెప్పి గమనించగలగాలి. 9వ తారీఖున కార్తీక మాస శుద్ధ అష్టమి కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము అష్టమి రోజు రావడం వలన మనం స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఐశ్వర్యం ఆనందం భోగభాగ్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. 15వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ అంటే పూర్ణిమల యందు కార్తీక మాస పూర్ణిమకు చాలా విశిష్టత ఉంటుంది కనుక శివాలయంలో అభిషేకం అర్చన ఉప ఆవాసము కేదారేశ్వర స్వామి యొక్క వ్రతము శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాలు అలాగనే మనము కాళభైరవ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విపరీతమైన రాజయోగం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే కార్తీక మాస మొత్తం కూడా మనమందరము కూడా పరమ పవిత్రమైన మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక వీలైనంత వరకు ఇంట్లో దేవాలయంలో అభిషేకం చేసుకొని మానవ ప్రయత్నం చేయండి. అలా కుదరలేనటువంటి వారికి మన యొక్క దేవాలయంలో 12 శివలింగములకు సహస్ర నర్మదా సదాశివలింగేశ్వర స్వామి వారికి 1,00,000 రుద్రాక్షల మహాదేవుడికి విశేషంగా అర్చన అభిషేకము హోమ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు మీ గోత్రనామాలు పంపించినట్లయితే ప్రతిరోజు మీ పేర్లపైన గోత్రనామాలపైన అర్చన పంచామృత అభిషేకములు విశేషమైన హోమ కార్యక్రమాలు మీకు వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది. అలాగనే ఈ కార్తీక మాసంలో కాళభైరవ స్వామి వారికి కూష్మాండ దీపం వెలిగించాలి అనుకుంటున్న వారందరికీ మన దేవాలయంలో మీ గోత్రనామాలతో దీపం వెలిగించడం జరుగుతుంది. కాళభైరవ స్వామి యొక్క ముడుపు కట్టడం జరుగుతుంటుంది. కాళభైరవ హోమం ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కనుక ప్రతి మాసంలో ప్రతిరోజు మన దేవాలయంలో అద్భుతమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆసక్తి గలవారు గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీ యొక్క పేర్లపైన గోత్రనామంతో పూజ చేసి మీకు ప్రసాదాన్ని కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ ఆశీర్వచనం. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, భగవద్బంధులకి మిత్రులకు స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోను 10 మందికి పంపించి అలా లైక్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం వలన కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.